బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 16న ఇడుపులపాయ వెళ్లనున్నారు. వైఎస్ఆర్ ఘాట్ వేదికగా అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులను స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. ఇక 16న అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎన్నికల ప్రచారంలోకి సీఎం జగన్ దిగుతారని సమాచారం. ఈసారి కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించాలని ఆ పార్టీ ఆలోచన చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ నెల 18న ప్రచారం మొదలు కానున్నట్లుగా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఇక ఇచ్చాపురం నుంచి మొదలుపెట్టి అదే రోజు విజయవాడ వెస్ట్ అలాగే నెల్లూరు రూరల్లో ఆయన ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఇక రోజుకు 2 లేదా 3 బహిరంగ సభలు, రోడ్ షోలు పాల్గొనేలాగా షెడ్యూల్ను రూపకల్పన చేస్తోంది వైసీపీ పార్టీ. రెడ్డికి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇడుపులపాయలో ఈ నెల 16న అయితే అభ్యర్థులకు సంబంధించి లోక్సభ అలాగే అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించి అయితే జగన్ ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్? ఈ నెల 16న సీఎం ఇడుపులపాయకి వెళ్ళనున్నారు. అలా వైసీపీ అభ్యర్థుల జాబితా ఏదైతే ఉందో అది కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. లోక్సభ అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థుల్ని ప్రకటించేటువంటి పరిస్థితి. అదే రోజు ఇచ్చాపురంకి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పని సమాచారం అందుతుంది. అయితే ఈ నెల 14లో వైసీపీలో చేరే కార్యక్రమాన్ని ఇప్పటికే ముద్రగడ వాయిదా వేసుకున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు వేసినటువంటి ఇచ్చినటువంటి లిస్టులు ఏవైతే ఉన్నాయో ఈ లిస్టుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం కూడా జరిగింది. మరొకసారి దానికి సంబంధించి మార్పులు చేర్పులు అంటే లిస్టే ఫైనల్ కాదు, ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి జాబితాలు ఏవైతే ఉన్నాయో ఈ జాబితాలే ఫైనల్ కాదు. పూర్తి స్థాయిలో ఎన్నికల బీఫామ్లు చేయడానికి మార్పులు ఇంకా చేర్పులు జరగవచ్చు, లేదంటే కొత్త అభ్యర్థులను ప్రకటించవచ్చు అని గతంలోనే వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా విజయసాయి రెడ్డి కూడా చెప్పడం చూస్తాము. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా కొన్ని సందర్భాలలో అంటే పార్టీకి రిజైన్ చేసిన చోట్ల లేదంటే పార్టీకి వ్యతిరేకంగా ఉన్న చోట్ల మాత్రం ప్రకటించిన అభ్యర్థులు మరొకసారి మార్పులు చేర్పులు జరుగుతూ వస్తున్నాయి. ఈసారి ఇలా మార్పులు చేర్పులు జాబితాలు కాకుండా పూర్తి స్థాయిలో వైసీపీ జాబితాను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అది ఈ నెల 16వ తారీఖున అంటే 14 నుంచి 16 లోపు ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో 16న విడుపులపాయలో అభ్యర్థుల జాబితా ప్రకటించి అక్కడి నుంచి పూర్తిగా విశాఖపట్నం నుంచి కూడా ఎన్నికల ప్రచారం మొదలెడతారంటూ కూడా ఇప్పటికే వైసీపీ వర్గాలు చెప్తున్నట్టు తెలుస్తుంది. మమత, అలాగే బహిరంగ సభలు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే రోజుకు ఎన్ని బహిరంగ సభలు ఉంటాయి, అలాగే రోడ్ షోలకు సంబంధించి ఈ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అంటే రోజుకొక బహిరంగ సభని నిర్వహించాలని చెప్పని గతంలోనే అనుకున్నారు. అయితే ఇది సిద్ధం సభలో కూడా రాష్ట్ర వ్యాప్తంలో కూడా 4 ప్రాంతాలకి ఇటు కోస్తా ఆంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ ఇటు గుంటూరు ప్రకాశం జిల్లా ఈ జిల్లాలన్నీ కూడా కలుపుకుంటూ కూడా 4 ప్రాంతాలని కలిపి పూర్తి స్థాయిలో సిద్ధం సభలను ఏర్పాటు చేశారు. మరో పక్క నుంచి రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సమావేశమైనటువంటి గతంలో రీజనల్ కోఆర్డినేటర్ సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకి ఒక సభ నిర్వహించాలనుకున్నటువంటి ప్రపోజల్ అయితే సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అయితే అది ప్రతి జిల్లాకి ఒక సభ నిర్వహిస్తారా, లేదంటే జిల్లాలో ఇప్పటికే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి జిల్లాలు కాకుండా విభజన జిల్లాల ప్రకారం సభ నిర్వహిస్తారా అనేది షెడ్యూల్ కూడా ఖరారు కావాల్సిన పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రి పర్యటన అంతా కూడా దాదాపుగా నామినేషన్ పక్క నుంచి నామినేషన్ ప్రక్రియ కొనసాగిస్తూనే మరో పక్క నుంచి జిల్లాల వ్యాప్తంగా ముఖ్యమంత్రి పర్యటన ఉంటుంది. అంతేకాకుండా ప్రచారాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఈసారి అన్ని జిల్లాలని కూడా టచ్ చేస్తారని తెలుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. Thank you, Srinivas. Thanks for the details.